ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ నేత్రని, గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశానని తెలిపారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటుపై తనకు సమాచారం లేదన్నారు. చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం వ్యవహార శైలి నచ్చకుండే నల్గొండ సభకు వెళ్లలేదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు విలువ లేదన్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రోజు రోజుకు కనుమరుగవుతున్నారని తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళు వచ్చారని మండిపడ్డారు. అంతా వాళ్లదే నడుస్తోందని విమర్శించారు. సీఎం వ్యవహార శైలి అస్సలు బాగోలేదన్నారు. రేవంత్ రెడ్డికి షాప్స్ ఎక్కువయ్యాయని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సీనియర్ నేత్రని, గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశానని తెలిపారు. ఆయన యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలి ఏర్పాటుపై తనకు సమాచారం లేదన్నారు. చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం వ్యవహార శైలి నచ్చకనే నల్గొండ సభకు వెళ్లలేదన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు విలువ లేదని చెప్పారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రోజు రోజుకు కనుమరుగవుతున్నారని తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త వాళ్ళు వచ్చారని మండిపడ్డారు. అంతా వాళ్లదే నడుస్తోందని విమర్శించారు. సీఎం వ్యవహార శైలి అస్సలు బాగోలేదన్నారు. రేవంత్ కి షో ఆప్స్ ఎక్కువయ్యాయని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. యాదగిరి ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారో, అసలు ఏం జరిగింది? యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే సభ్యులకు సంబంధించిన నియామకాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అయితే ఆయన వ్యాఖ్యలు కూడా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా. ఏదైతే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఏదైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల నియామకాలకు ఎటువంటి సమాచారం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు గురించినట్టుగా చెప్పారు. తాను మునుగోడు ఎమ్మెల్యేనని, పార్టీలో చాలా సీనియర్ నేతలని కూడా, గతంలో భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశానని, మొన్నటి భువనగిరి ఎంపీ ఎన్నికలకు సంబంధించి విజయంలో కూడా తాను కీలకంగా పనిచేశాను. సీనియర్ పార్టీ నేతనైనటువంటి తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొన్నటి సభకు సంబంధించి నల్గొండలో 28వ తేదీ రోజు ముఖ్యమంత్రి సభకు హాజరయ్యారు. ఆ సభకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి కూడా గైర్హాజరైనటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఆ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తనకు నచ్చకనే ఆ సభకు వెళ్ళలేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే సభకు గైర్హాజరుపై కూడా రకరకాల చర్చలు అయితే వినబడ్డటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానికి క్లారిటీ ఇవ్వలే పరిస్థితి అయితే చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఐన్యూస్ సంప్రదించినటువంటి నేపథ్యంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఎందుకంటే ట్రస్ట్ బోర్డు సభ్యులకు సంబంధించి కూడా ఆంధ్ర నేతలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ వాదుల నుంచే కాదు, సొంత పార్టీ నేతల నుంచి కూడా అసహనం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో అంశంపై కూడా రాజగోపాల్ రెడ్డి సంప్రదించినటువంటి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత తమ అంగీకారం అభిప్రాయంతో సంబంధించి కూడా ప్రతిపాదన పెట్టామని కూడా చెప్పడం జరిగింది. అయితే 2.5 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిపాదనకు మోక్షం లభించింది. అయితే ఎవరు ఊహించని విధంగా కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి పాలకవర్గం నిన్న ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో
ఒకంత తాజా అంటే సీనియర్ నాయకులకు కూడా ఒకంత షాక్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి చాలా మంది ఏదైతే పార్టీస్ అంటే పార్టీ పదవులకు సంబంధించి ఎవరైతే ఆశించి భంగపడ్డారో అటువంటి వారంతా కూడా యాదగిరి బోర్డు ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆ బోర్డు సభ్యులకు సంబంధించి కూడా సభ్యులుగా తమ పేరు ఉంటుందని కూడా చాలా ఆశించారు, ఊహించారు కూడా. కానీ అందరి అంచనాలు కల్పించి కూడా యాదగిరి ట్రస్ట్ బోర్డు సభ్యులకు సంబంధించినటువంటి అంతా షాక్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం. చాలా మంది ఓ విధంగా చెప్పాలంటే నేతలు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. యాదగిరిగుట్ట సంబంధించినటువంటి ఆలేరు నియోజకవర్గం సంబంధించి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు సంబంధించిన నాయకులు కూడా కొంత తమకు అవకాశం చూపించారు. కానీ పార్టీకి ప్రభుత్వం సంబంధించి కూడా ఎటువంటి సంబంధం లేని వారికి కూడా పదవి అంటే బోర్డు సభ్యులుగా నియామకం జరగడంపై కూడా చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే సొంత పార్టీకి సంబంధించిన సీనియర్లు కూడా ఒక్కొక్కరు కూడా పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు సీనియర్ మంత్రులు ఎవరైతున్నారో కోమటిరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంటే తమ సంబంధించిన అనుచరులకు బోర్డు సంబంధించినటువంటి సభ్యులుగా లేదంటే యాదగిరి ఆలయ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా కొన్ని పేర్లను కూడా ప్రతిపాదన పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కొన్ని పేర్లను కూడా ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో ఎవరి అంటే అందరి అంచనాలు తలకిందులు చేసి కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కావడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒకరు ఓపెన్ అయ్యి కూడా ఆయన తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించినటువంటి సభ్యుల నియామకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం క్లారిటీగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే సీనియర్ సంబంధించిన నేతలు కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలకు కావచ్చు, కూడా సమాచారం లేకుండానే యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు అయింది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉంది. అంటే ఇటీవల తాజాగా కూడా ఏపీ డిప్యూటీ సీఎం కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఏ పని అంటూ తెలంగాణ అయ్యే జాగిరా అంటూ కూడా చాలా కీలక అంటే సంచలనమైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జరిగింది. ఇది మా జాగిరే అని అంటూ కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ సంబంధించి తెలంగాణలో కూడా మా పార్టీ ఉనికి చాటబోతుంది అనే కూడా విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ పరిణామాల అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వద్దకు అంటే సతీమణి కొనిదెల సురేఖకు బోర్డు సభ్యులుగా నియమించడంపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో కూడా ఒక విపరీతమైనటువంటి చర్చ అయితే సాగుతుంది. అయితే ఈ తెర వెనక చక్రం తిప్పింది ఎవరి ఆదేశాలతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు పదవి కట్టబెట్టారు అనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే ఉంది. ఇటు తెలంగాణ వాదుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం ఆందోళన కూడా వ్యక్తమవుతున్న చూస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం సంబంధించి కూడా ఏపీ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కీలక పదవి కట్టబెట్టడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు తమకు అవకాశం రాలేదనేటువంటి విషయాన్ని కూడా విషయానికి సంబంధించి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు వీరితో పాటు కొన్ని కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా కార్పొరేట్ వ్యక్తులకు అప్పచెప్పడంపై కూడా వారు మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అయితే ఆందోళన కూడా వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. తాజాగా రామ్ చరణ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు స్పోర్ట్స్ హబ్ చేపట్టగా కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యంలో 2 పదవులు ఇవ్వడంపై కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం అవుతా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇటు యాదగిరిగుట్ట ఆలయ సంబంధించిన ఎంఎస్ఆర్ గ్రూప్ చెందినటువంటి పార్టీకి సంబంధం లేనిటువంటి వ్యక్తికి ఇవ్వడంపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో అసహనం అయితే వ్యక్తం అవుతా ఉంది. వీరితో పాటు నుంచి వచ్చినటువంటి కొంతమందికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి సీనియర్ నేత ఓపెన్ అయ్యి కూడా ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నారు. చాలా కీలకమైన యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సంబంధించిన నియామకంపై కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇంకా ఎవరెవరు అభిప్రాయం చెప్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇంకా చూడాలి.
కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదనుకోవాలి? అదే మొదటి నుంచి కూడా ఉమ్మడి నల్గొండ అంటే యాదగిరిగుట్ట స్థానిక అంశంతో పాటు ఇక్కడ మరో అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ ప్రాంతీయ భేదం మరోవైపు, ఇటు స్థానికత మరోవైపు, సామాజిక అంశాలు కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఇందులో బోర్డు సభ్యులకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసినటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వారికే పెద్దపీట వేశారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. మరోవైపు పార్టీ సంబంధించిన నేతల మధ్య ఇప్పుడు యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం కూడా సొంత పార్టీ నేతల మధ్య చిక్కు పెడుతున్న పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చాలా ఓపెన్ అయ్యారు. ఆయన తన అభిప్రాయాన్ని అయితే చెప్పారు. చాలా మంది సీనియర్ నేతలు, నల్గొండ జిల్లాకు సంబంధించి 2 సీనియర్ మంత్రులు ఉన్నారు. వీరికి తెలిసే జరిగిందా, తెలియకుండానే బోర్డు ఏర్పాటై అంటే బోర్డు సభ్యులకు సంబంధించిన నియామకం జరిగిందనే కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా మంది నేతలు ఈ కార్పొరేషన్ పదవులు ఆశిస్తున్న వారిలో పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కొన్ని హామీలు తీసుకొని వచ్చిన వారు కొందరైతే ఇన్నాళ్ళు పార్టీ పదవి లేక చాలా మంది ఖాళీగా కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు పాలన మరో 2 ఏళ్లు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 ఏళ్లలో చాలా మంది అసహనంతో ఉన్నటువంటి అసంతృప్తి నేతలను బుజ్జగించాలనేటువంటి పరిస్థితి మళ్ళీ కార్పొరేట్ శక్తులకు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులకు అవకాశం నేపథ్యంలో, ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో సొంత పార్టీ నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా మనం చూస్తా ఉన్నాం. మరోవైపు కొద్దిసేపు క్రితం తో కూడా యాదగిరిగుట్ట సంబంధించిన స్థానిక రాజకీయ నేతలు కూడా మాట్లాడడం జరిగింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ కూడా స్థానికులకు అవకాశం లేకుండా, కనీసం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆ వ్యక్తులకు అవకాశం ఇవ్వకుండా వ్యక్తులకు పెద్దపీట వేయడంపై కూడా యాదగిరిగుట్ట ప్రాంతానికి సంబంధించిన స్థానికులు కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి కూడా పార్టీ అభిప్రాయం చెప్పడం జరిగింది. మరి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై కూడా ఇంకా ఎవరెవరు సీనియర్ నేతలు స్పందిస్తారనేది కూడా కొద్దిసేపట్లో చూడాల్సి ఉంటుంది. కిరణ్, అదేవిధంగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించకపోవడంపై ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు ఏమంటున్నారు దీనిపై? అదే శ్రీజ, ఇప్పుడిప్పుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు ఓ విధంగా చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాన్ని, అంగీకారాన్ని ఖచ్చితంగా తీసుకొని కూడా ముందు స్టెప్ వేసే ఛాన్స్. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఆ ప్రతిపాదనకు సంబంధించి కూడా మోక్షం లభించింది. అయితే 2.5 సంవత్సరాలు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు కీలక నేతైనటువంటి జానారెడ్డి కావచ్చు, గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లాంటి సీనియర్ నేతలకు సంబంధించినటువంటి అనుచరులకు కావచ్చు, వారి పార్టీ సంబంధించిన కార్యకర్తలకు పెద్దపీట వేయాలని కూడా ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. 2.5 సంవత్సరాలుగా సీనియర్ నేతల ప్రతిపాదనలతో వారి పేర్లు పరిశీలన నేపథ్యంలోనే కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కూడా కాస్త ఆలస్యమైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో మంత్రుల అభిప్రాయం లేకుండానే కూడా ఏర్పాటు అయిందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉంది. అంటే ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్ అయ్యారు. ఇంకా సీనియర్ మంత్రులు సంబంధించినటువంటి మాట్లాడతారా అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. యాదగిరిగుట్ట